ఆన్లైన్ బెట్టింగ్స్ పై చీఫ్గా ఐజీ రమేష్ రెడ్డి, సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్. ఇక దర్యాప్తును పర్యవేక్షించనున్న సిఐడి చీఫ్ డీజీ శిఖా గోయల్ 90 రోజులు సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక బెట్టింగ్ పైన జరుగుతున్న విషయాలు, ఇక బెట్టింగ్ పైన అయితే సీట్ ఏర్పాటు చేసింది. ఆ సీట్ను 90 రోజులు సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి డీజీపీ అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. సీఎం రేవంత్తో భేటీలో సంస్థ ప్రతినిధులు వెల్లడి. దేశంలోని ఇది తొలి కార్యాలయం. 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగావకాశాలు. ఏఐ డేటా సెంటర్, మొబైల్ ఇంజనీరింగ్లో జాబ్స్. హైదరాబాద్ను జీసీసీ హబ్గా చేస్తాం సీఎం రేవంత్. ఇక ప్రభుత్వం సానుకూల పాలసీల వల్లే హైదరాబాద్ను ఎంచుకున్నామని చెప్పేసి వాన్గార్డ్ సీఈఓ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి అయితే కొంత మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపుగా హైదరాబాద్కు ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నాయి. ఇక ఇదే హైదరాబాద్ పెట్టుబడిలో దాదాపుగా ఉద్యోగ కల్పన కూడా, ప్రైవేట్ సంస్థ ఉద్యోగ కల్పన కూడా ఎక్కువగానే జరుగుతూ ఉన్నట్టు ఇది తెలుస్తూ ఉంది.